మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వైష్ణవి క్యాటరర్స్. మానవ జీవితమే ఒక మహాభారతం, మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. నీకంటెన్మరి వేరు దేవతలు నన్నీనాడు కాపాడగా లేకుంటన్ భవదీయ పాదయుగమే లీలా విలాస ప్రభాస్తోకం వంశు నిజంబు నమ్మి ఇట కూర్చుంటిన్ గదా. అమ్మా, నీకంటెన్మరి వేరు దేవతలు నన్నీనాడు కాపాడగా లేకుంటన్ భవదీయ పాదయుగమే లీలా విలాస ప్రభాస్తోకం వంశు నిజంబు నమ్మియిట కూర్చుంటిన్ గదా. గోస్తనీ పాకం బట్టి కవిత్వమిమ్ము జననీ భావానుకూలంబుగన్. గోస్తనీ పాకం బట్టి కవిత్వమిమ్ము జననీ భావానుకూలంబుగన్. జీవన సమరంలో అయిన వాళ్ళు శత్రువులు కావడం, కాని వాళ్ళు మిత్రులు కావడం చిత్రమేనా సహజమే అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1092వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఉగ్రుడై గద ఉచ్చుకొని వచ్చినవాడు సామాన్యుడు కాదు. అగ్గలము గద ఉచ్చుకొంచు రౌద్రమ్ముగ వచ్చు శల్యుగని అమ్మెయి సూతుడిల్గగనే. అగ్గలము గద ఉచ్చుకొంచు రౌద్రమ్ముగ వచ్చు శల్యుగని తానును చండగదా విలాసనోగ్రమ్మగులీల మార్కొనియే రమ్మిటురమ్మనుచున్ సమస్త సైన్యములు పిచ్చలింపగ సురాధిపపౌత్రుడు దీప్తగాత్రుడై. సింహశిశురపి నిపతతి మదమలిన కపోలభిత్తిషు గజేషు ప్రకృతిరియం సత్వవతాం నఖలు వయస్తేజసాం హేతు. వయస్సుకి ప్రతిభకి సంబంధం లేదుట. భర్తృహరి సుభాషితాల్లో చెబుతారు ఈ మాట ధైర్య పద్ధతిలో. సింహశిశురపి, సింగానికి పుట్టిన కొదమసింగ పిల్లైనా సరే చిన్నపిల్ల కావచ్చు, దాని పౌరుషం ఎలా ఉంటుందంటే మదమలిన కపోల భిత్తిషు గజేషు నేపతతి. మత్తెక్కిన ఏనుగుల కుంభస్థలం మీద తల్లి చెప్పవలసిన అవసరం లేకుండానే దూకుతుంది, అమ్మా నేను నీ వారసురాలని. ప్రకృతిరయం సత్వవత, పౌరుషం కలిగిన వాళ్ళ స్వభావమే ఇంత. వాడికి ఒకడు ఎరా ఇంకా నువ్వు చూస్తూ ఊరుకుంటావేట్రా, అయ్యా చూస్తూ ఊరుకుంటావేట్రా అన్న వరకు చూస్తూ ఊరుకున్నామంటే మనకు చూస్తూ ఊరుకోవడం చేతనం అన్నమాట. అది ధర్మం విషయంలో, దేశం విషయంలో, దైవం విషయంలో మనకి రావాల్సిన పౌరుషం. ఓడుతాం గెలుస్తాం వేరే విషయం అండి, చరిత్రలో మిగిలిపోయాడు. ధర్మం గురించి ఇంత పౌరుషం కలిగిన వాడికి దైవ సహాయం ఎలా ఉంటుందో చూడండి మీరు. ఉంటుంది, చిట్ట చివరి వరకు ఉంటుంది. వాడి బలీయమైన కర్మ ఏదో వాడిని తోసుకొస్తే వేరే విషయం కానీ ఉంటుంది. కనీసం వాడి ముహూర్తం వాడికి వచ్చే వరకు ఉంటుంది. ఆ ముహూర్తం ఎలాగో స్థిరమైనప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మనస్సు పాడు చేసుకునే కంటే ఆ ముహూర్తాన్ని అసలు లెక్కే చేయకుండా మనం ధర్మం కోసం పోరాడుతూ ఉంటే ఎప్పుడైనా పోతాం. ఏమిటట, ఏమీ లేకుండా నీరసంగా ముక్కి ములిగి 90 ఏళ్ళు ముక్కుపొడం పట్టుకుని పోయే కంటే ఇది నయం కదా. ఇది ఆలోచించాలి. అమ్మయ్యి సూతుడిల్గగానే ఆ రకంగా సూతుడు అభిమన్యుని యొక్క శక్తి ఘాతానికి పైగా తాను ప్రయోగించిన శక్తి ఆయన పట్టుకుని ఇటు వేశాడు.
ఓయ్ బాబోయ్, చివరికి అంత సూతులు చావదలుచుకుంటే శల్యుడు ఆ శక్తిని ఇలా వేస్తే సరిపోయేది, సుద్దమ్మకెట్టు కొట్టినట్టుగా. వాడు అక్కడే పోయేవాడు. ఈయన అటు వేయడం ఎందుకు, అది ఇటు రావడం ఎందుకు, మళ్ళీ వాడిని వేయడం ఎందుకు. అందుకే చెబుతున్నా, శ్రీ విద్య అటువైపు ఉంటే ఇటువైపు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో. కామోపభోగాలు మనిషిని తీసుకెడితే బ్రహ్మజ్ఞానం వైపుకి తీసుకెడతాయి, లేదా అజ్ఞానంలో ముంచేస్తే పూర్తిగా. అందుకని ఆ మాత్రానికి అక్కడికి ఎందుకంటే వీడియో వేసేస్తే వల్ల చివరికి జరిగింది అదే. పౌరుషం వచ్చేసింది. యుద్ధంలో సహజమే ఇలాంటివి. యుద్ధంలో పశ్చాత్తాపాలు ఉండవు, ఇంటికి వెళ్ళాక శిబిరంలో ఉంటాయి. అగ్గలము గద ఉచ్చుకొంచు, భయంకరమైన గద ఒకటి పట్టుకున్నాడు. కురు సైన్యం నవ్వుతున్నారు, ఏమి శల్యుడికి మతి లేదు వెనక్కి పోకుండా, ఏంటిది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, ఆ కుర్రాడి మీద గద వేసుకెడుతున్నాడు, బుద్ధి లేకపోతే శల్యు కౌరవ సైన్యమే అంటున్నారు. వాళ్ళు మాత్రం మా పౌరుషాలు ఏమిటి, ఏం మతి లేకుండా పెద్ద ఆయన ఇన్ని ఏళ్ళు తగులుడి ఇంటి వెనకాల చచ్చాడని, ఏం మతి లేకుండా. ఇంకా చూడు గద పుచ్చుకుంటున్నాడు, పెడుతున్నాడు అక్కడికి. ఉగ్రం రౌద్రముగా వచ్చు శల్యుగని, రౌద్రంగా వస్తున్నట్ట. నన్ను ఇంత అవమానం, మా సారథిని చంపుతావరా, నిన్ను వేసేసి. ఇప్పుడు గద పట్టుకుని అభిమన్యుడిని వేసేస్తే ఈయన కొత్తగా వచ్చే కీర్తి ఏమీ లేదు. అభిమన్యుడి ప్రాణం అయితే పోవచ్చునేమో కానీ. పైగా ఎంత అప్రతిష్ట వస్తుంది అంటే, ఇక నకుల సహదేవులు, ముఖ్యంగా స్వర్గంలో ఉన్న మాద్రి ఈయన్ని మామూలుగా చేపించింది. ఇంక ఏ అన్నయ్య ఇంకెవరు దొరకలేదా, మా అబ్బాయిలు తప్ప, మా మనవాళ్ళు తప్ప. ఆ పౌరుషం మావాడి మీద చూపిస్తావా? తర్వాత జీవితాంతం ఏడవాలి ఈ ఆవేశానికి. అలాగని తప్పించుకునే ఆవేశం కాదు యుద్ధం ఇది. అలా వచ్చే శల్యుడిని చూసినప్పుడు అభిమన్యుడు కొంచెం సహజంగా మామూలు వాడు, మానవ మాత్రుడు ఎవడైనా కొంచెం వెనకంజ వేస్తాడు. ఇరావంతుడు కావచ్చు, ఘటోత్కచుడు కావచ్చు, దృష్టోద్యుమ్నుడు ఎవడైనా శల్యుడు గద పట్టుకుంటే కష్టమేనండి. ఎందుకంటే శల్యుడు, జరాసంధుడు, భీముడు వీళ్ళంతా బలరాముని శిష్యులు. భీమ దుర్యోధనుడు, జరాసంధుడు, శల్యుడు. వాళ్ళని వాళ్లే గెలవగలరు తప్ప ఇంకెవరూ గెలవలేరనే ఒక మాట ఉంది లోకంలో. అటువంటిది ఈయన గద పట్టుకుంటే అభిమన్యుడు ధైర్యంగా నిలబడ్డమంటే కష్టం. కానీ ఉత్సాహసే లక్ష్మి, ధైర్యే సాహసే లక్ష్మి. అభిమన్యుడు సాహసం ఎప్పుడూ ఒకటే, వెనకడుగు వెయ్యొద్దు, ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఇది ఆయన జీవితంలో చిట్ట చివరిలో ఎప్పుడో దెబ్బతీస్తే తీయచ్చు కానండి, చరిత్రలో మహాత్ముడుగా మిగిలిపోయాడు. గుర్తుపెట్టుకోండి. 100 రకాల మీనమేషాలన్నీ లెక్కపెట్టి చేతున, మాతున, వేంతున, మాంతున అని నిజిగిరిటి ఏదో వేసినట్టు కొన్ని వేళ్లలో అలాగే ఉంటుంది. వేస్తూ ఈ టిక్కి టిక్కి మండమే కానీ ఏమీ పడి చావదు అందులోంచి. వేతున, మాతున, వేతున, మాతున, ఎవడికి కావాలి ఇది అన్నట్టుగా. ఏమిటి కావాల్సింది ఏదో తింటాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం. కనీసం అలాంటి వాడు సుఖంగా అనుభూతులైనా దక్కుతాయి. జీవితమైనా అంతే, పరాక్రమమైనా అంతే, దేశభక్తి అయినా అంతే. లేకపోతే ఈ కుమరం భీమనగా అల్లూరి సీతారామరాజు దొడ్డి కుమర ఏమండి, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం ఎంత విచిత్రమైన పోరాటం అండి అది. ఆ చాకల ఐలమ్మ పోరాటం అప్పుడు స్థాయి ఏమిటండి, అవి నిజాం సైన్యం మీద పోరాటం. కానీ నా పొలంలోకి వచ్చి నా పంట లాక్కుంటారని మీ సంగతి చూస్తా అని రావి నారాయణ రెడ్డితో కలిపి పోరాటం చేసింది మహానుభావురాలు. దొడ్డి కొమరయ్య మొట్టమొదటి బలైపోయాడే మహానుభావుడు. ఒక బైరాన్పల్లి అని ఒక గ్రామవాసులు ఎంత పోరాటం చేశారండి, ఎంత ఏడ్పించుకు తిన్నారండి ఈ నిజాం సైన్యం, ఈ రజాకారులు వాళ్ళని. 100 మందిని పట్టుకుని ఆడవాళ్ళని వ్యవస్థలను చేసి బతుకమ్మ ఆడిస్తారా? వాళ్ళని కూడా చివరిలో కాల్చి పారేస్తారా? ఆ నిజామునా మనం పొగుడుకునేది. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.